శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలను తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. విజయవస్తు. నౌ కమింగ్ టు మేషరాశి. 2026 మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని తీసుకుంటే, మార్చ్ 2026లో మీపై ప్రభావం గురు భగవానుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను, వ్యయం విదేశీ మానసిక ఒత్తిడితోనూ, రాహు 11వ స్థానంలో లాభం నెట్వర్క్ ద్వారా ఉన్నారు, కేతు 5వ స్థానంలో సంతానం ప్రేమ మెదస్సు మీద కూర్చున్నారు, కుజుడు 3వ స్థానంలో ధైర్యం ప్రయత్నం మీద కూర్చున్నారు, సూర్య భగవానుడు మరియు బుధుడు 12వ 1వ స్థానం మార్పు మాశాంతం ఆత్మబలాన్ని పెరుగుతుంది, శుక్రుడు 11వ స్థానంలో లాభ సంబరాలతో ఉన్నారు. ఇది సాధారణ నెల కాదు, ఇది జీవితాన్ని మార్చే ఒక దివ్య మలుపు. మీరు భయపడితే నష్టం, ధైర్యంగా ముందుకు నడిస్తే జయం. మేషరాశి వారికి ఫస్ట్ ఉద్యోగస్తులకు చూసుకుందాం. ఇది ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ ట్రాన్స్ఫర్స్కి అవకాశాలు ఉన్నాయి. సీనియర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కోపంగా స్పందించకండి. మీకు వచ్చే ఒక ఇదేమంటే ఆ కోపం ముక్కు మీద ఉంటుంది కాబట్టి గవర్నమెంట్. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకు వచ్చేప్పటికి కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమే లేని వారికి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆచి తూచి సంతకాలు పెట్టి ఉద్యోగం చేసుకోండి. జాబు మార్చాలి అని అనుకుంటే ఉగాది తర్వాత మారండి. అప్పటి వరకు కాస్త ఓపిక పెట్టండి, ప్రతిభ చూపించండి. ఆఫీస్ రాజకీయాల్లో పాల్గొనకండి, గాసిప్స్ మాట్లాడకండి ఆఫీస్లో, అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. ఇంకా వ్యాపారానికి వచ్చేటప్పటికీ ఆర్థికంగా ఎలా ఉంది, ఇండస్ట్రీస్కి అంతా ఎలా ఉంది అని తీసుకుంటే, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకి ముడి సరుకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆలోచించి ప్రొడక్షన్స్లో కొంచెం దిగండి. లాభం తక్కువైనా స్థిరత్వంగా ఉంటారు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి డీల్ ఆలస్యం అవుతుంది, కానీ చివరికి లాభం వస్తుంది. గొప్ప లాభాలు లేకపోయినా ఒక రకంగా నిలదొక్కునే ఒక లాభంతో ఉంటారు రియల్ ఎస్టేట్ వారు. ఇంకా పేపర్స్ వర్క్ అంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా బాగా చెక్ చేసుకోండి రియల్ ఎస్టేట్లో. ఇంకా షేర్ మార్కెట్లో ఊహాత్మకమైనటువంటి ఏదో గొప్పలు జరిగిపోతుందని మాత్రం ఊహించుకోకండి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ మిమ్మల్ని మొత్తం ఇబ్బంది పెట్టేస్తుంది, కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. లాంగ్ టర్మ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం ఏమైనా అవకాశాలు ఈక్విటీస్లో పెట్టుకుంటూ ఉండండి. ఇంకా చిన్నపాటి వ్యాపారస్తులు ఉంటాయి చూసారా, మీకు డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. పాత సరుకులన్నీ కూడా అమ్ముడుపోయి చక్కగా వ్యాపార పండగ వాతావరణాలు వస్తున్నాయి, కాబట్టి మంచి మంచి వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారస్తులకి ఇదొక కొంత మంచిది అనుకోవచ్చు. మీ వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉగాది తర్వాత ఉంటుంది. ఇది మీరు జాగ్రత్త పడవచ్చు. కొత్త భాగస్వామ్యంతో జాగ్రత్త, అంటే పార్ట్నర్షిప్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆర్థికంగా గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల డబ్బులు వస్తుంది పోతుంది, ఖర్చు మనకంటే కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, జాగ్రత్త పడాలి. కానీ శని 12వ స్థానంలో ఉండడం వల్ల అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే మీకు ఏళ్ళనాటి శని కూడా స్టార్ట్ అయింది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంగారం కొనుగోలు మీకు శుభాన్ని కలిగిస్తుంది మేషరాశి వారికి. పెద్ద లోన్స్ లేకపోతే చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తారు చూస్తారు, కొంచెం జాగ్రత్త, అవసరమని చూసుకోండి. రీపేమెంట్ సోర్స్ ఉంటేనే లోన్స్కి వెళ్ళండి, లేదా డబ్బులు దొరుకుతుంది మనకు అవసరం తీరిపోతుంది అనుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే మేషరాశి మిత్రులారా. ఇంకా కుటుంబం భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుందంటే అనవసరపు అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు, అది మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒకరికి స్పర్ధలు ఉందా, రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ రోజే ఆ సమస్యను తీర్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ అవ్వండి. లేదా దంపతుల మధ్య అగాధం పెరిగి చాలా లోతైనటువంటి డిస్టర్బెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాసాంతరంలో ప్రేమ పెరుగుతుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి లేదా విలాసయాత్రకు వెళ్ళే అవకాశాలు దంపతుల మధ్య ఉంది. ఇంకా ప్రేమికులకి
కేతు ప్రభావం వల్ల గందరగోళం, ఒకరి మీద ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు మీ మధ్యలో ఫోన్ ఇంటరాల్ అవుతుంది. కాబట్టి ఆ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ప్రేమికులు ఒకరికొకరు మీ జీవితాన్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళ దగ్గర కూడా అనుమతి పొంది ఆలోచన చేయండి. ఇంకా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా పండగ వాతావరణంగా అందరూ కలిసికట్టుగా ప్రేమగా ఉండే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా పడండి. ఇంకా సోదరుల సహాయంతో మీరు వ్యాపారంలోనూ జీవితంలోనూ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం ఏదైనా ఉంటే కాస్త ఆలోచించి పెట్టండి, లేదా ఆల్రెడీ మీరు భాగస్వామి వ్యాపారంలో ఉంటే కాస్త ప్రేమగా ఉండండి. మీ పార్ట్నర్ అనేది మీ జీవితంలో ఒక పార్ట్నర్, ఆయన బాగుండాలని కోరుకుంటే మీరు కూడా బాగుంటారు. ఇంకా కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికీ కేసులు వాయిదా పడే అవకాశం ఉన్నాయి, కొంతమందికి కఠినంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో కొంత బాగుంటుంది. ఇంకా వ్యవసాయదారులకి నీటి సమస్య ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత పరిష్కారం ఉంటుంది. వంట ధరలు మోస్తారుగా ఉంటుంది చెప్పచ్చు. పంట ధరలు, పశువులకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా విద్యార్థులకి పోటీ పరీక్షలు రాసే వారికి కఠిన శ్రమ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పరీక్షా సమయం, మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా పరీక్షా సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చాలా చక్కగా చదవాలి. మీరు ఏదో ఎగ్జామ్ వచ్చినప్పుడు ముందు రోజు చదవడం కాదు, ఒక బట్టి పట్టని పుస్తకాన్ని ఫస్ట్, తర్వాత ఎగ్జామ్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. విద్యార్థులారా, మీ జీవితాన్ని మార్చే ఒక సమయం ఈ మార్చి నెల కాబట్టి బాగా చదవాలి, బాగా ఎదగాలి. ఇంకా ఆరోగ్యపరంగా కాస్త తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి రెప్పల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బీపీ, షుగర్ లాంటిది, కాస్త రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేనితనం దేనికి చెప్పండి? మీ చేతిలో ఉన్న యొక్క చండాలపు ఫోన్ని తీసి పక్కన పడేయండి, అప్పుడే మీరు హ్యాపీగా నిద్రపోతారు. బెడ్రూమ్లోకి వెళ్తున్నారంటే ఫోన్ హాల్లో పడేయాలి. ఆ ఫోన్ మీ బెడ్రూమ్లోకి వచ్చిందంటే మీ నిద్రపోతుంది, మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఫోనే మీకు శత్రువు ఎవరన్నా ఉన్నారంటే ఫోన్, దాన్ని పక్కన పడేయండి. మంగళవారం ఉపవాసం ఉండండి, చాలా మంచిది మీకు. ఎందుకంటే మీకు అన్ని రకాలైనటువంటి లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఒక్కసారి మంగళవారాల్లో ఉపవాసం ఉండండి, ఆహారాన్ని తగ్గించండి, సూర్య నమస్కారాలు చేయండి. చక్కగా సూర్యుడి ముందర నమస్కారాలు చేయండి. 12 స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని చేయండి. మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే ప్రతి మంగళవారం ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దేవాలయంలో వెళ్ళి ప్రదక్షిణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. హరోహరా వెట్రివేల్ మురుగనుకు హరోహరా అని చెప్పుకుంటూ పారాయణం చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి కందర్ షష్ఠి కవచం ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, యూట్యూబ్లో పెట్టుకొని వినండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి. చాలా విశేషమైనటువంటి పరిహారాలు పొందుతారు. ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్చన చేయండి. మీ యొక్క ఈ నెలంతా కూడా అవకాశం ఉంటే రెడ్ కలర్ డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఇవన్నీ అవసరమే ఖచ్చితంగా. ఏళ్ళనాటి శని నడుస్తుంది, గ్రహాలు కూడా మారుతున్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి నూతన సంవత్సరం కూడా వస్తుంది. ఇవన్నీ కావాలంటే మనం దైవారాధన చేయక తప్పదు. ఓకే, అదృష్ట సంఖ్య ఈ నెలంతా కూడా మీకు 9 మరియు ఆల్టర్నేటివ్ నెంబర్ 3 అని చెప్పచ్చు. అదృష్ట రోజు మంగళవారం. మంగళకరమైన వారం, చెవ్వాయి అంటారు. చెవ్వాయి అంటే మంగళవారం చాలా అద్భుతం. అదృష్ట రంగు ఎరుపు. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అద్భుతాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారికి ఇది పరీక్ష నెల కాదు, పునర్జన్మ ఇచ్చే నెల. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భయం మీ శత్రువు, ధైర్యం మీ ఆదాయం. విజయోస్తు మేషరాశి మిత్రులారా. మీ యొక్క వ్యక్తిగత జాతకం, ఇప్పుడు నేను చెప్పినంత గోచార గ్రహస్థితి, మీ వ్యక్తిగత జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.